హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పవన్ బోడా. ఈరోజు స్పెషల్ ది బెస్ట్ పంజాబీ పాలక్ పనీర్. ఇప్పుడు నేను చేసే పాలక్ పనీర్ రెసిపీని ఇప్పుడు వరకు మీరు ఎక్కడ కూడా చూసి ఉండరు. ది బెస్ట్, చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా చెయ్యాలో సరికొత్తగా చూపిస్తాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెసింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఒక కడాయి తీసుకొని డైస్గా కట్ చేసుకున్నటువంటి అల్లం వేయండి. కాసేపు రోస్ట్ అయిన వెంటనే ఒక 3 బే లీఫ్ వేసి 1/2 కప్ వెల్లుల్లిపాయలు యాడ్ చేసి కలపండి. ఈ ప్రాసెసింగ్ మొత్తం 500 గ్రామ్స్ పనీర్ కోసం. ఇప్పుడు ఒక 10-15 గ్రీన్ కార్డమం, 2 ఇంచుల దాల్చిన చెక్క వేసి రోస్ట్ చేయండి. లైట్ గా మిశ్రమం మొత్తం రోస్ట్ అయిన వెంటనే 2 కప్పుల వాటర్ వేసి ఇలా కలుపుతూ వాటర్ మరిగే వరకు బాయిల్ చేసుకొని 10-15 గ్రీన్ చిల్లీస్ వేసి బాయిల్ చేయండి. 2 నిమిషాల తర్వాత శుభ్రంగా క్లీన్ చేసి వాష్ చేసుకున్న పాలక్ని ఈ బాయిల్ అవుతున్న మిశ్రమంలో వేసి ఉడకబెట్టుకోండి. 1 కప్ నాటి కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ హై ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. నాటి కొత్తిమీర దొరక్కపోతే హైబ్రిడ్ కూడా వాడొచ్చు, అది ఆప్షనల్. ఇప్పుడు ఈ కర్రీ చాలా టేస్టీగా రావాలంటే చిన్న సలహా, చాలా మంది గరం మసాలాలను పౌడర్ చేసి పాలక్ గ్రేవీ మిశ్రమంలో వేసి కుక్ చేస్తారు. కానీ అలా చేయడం వలన పాలక్ పనీర్ తింటున్నప్పుడు ఆ మసాలా ఘాట్ కొంచెం డిస్టర్బెన్స్ చేస్తుంది. అందుకని మసాలా మొత్తం రోస్ట్ చేసుకొని పాలక్తో పాటు ఉడకబెట్టుకొని పేస్ట్ చేసుకుంటే ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. చాలా స్మూత్గా, చాలా థిక్ గ్రేవీతో అద్భుతమైన టేస్ట్తో ఉంటుంది ఈ కర్రీ. 5 మినిట్స్ తర్వాత పాలక్ మొత్తం పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ రాకుండా పాలక్ మిశ్రమాన్ని తీసుకొని మిక్సీ జార్లో పైనగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఈ కర్రీ ప్రాసెసింగ్ చూద్దాం. ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన వెంటనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపటలాడేంత వరకు వేయింపుకొని నైస్గా చాప్ చేసుకున్నటువంటి 2 కప్పుల ఆనియన్స్ యాడ్ చేయండి. ఈ ఆనియన్స్ బాగా మగ్గి పర్ఫెక్ట్గా ఈ వీడియోలో చూపెడుతున్నట్టుగా బ్రౌన్ కలర్ రావాలి. అప్పుడు మాత్రమే పైనగా పేస్ట్ చేసుకున్న పాలక్ మిశ్రమాన్ని యాడ్ చేయాలి అని గుర్తుంచుకోండి. పాలక్ పేస్ట్ ఉన్నటువంటి బౌల్ని 2 కప్పుల వాటర్తో కలిపి ఆ వాటర్ని యాడ్ చేసి పాలక్ మొత్తం బాగా తిక్కుగా అయ్యేంత వరకు కడాయి అంటుకోకుండా కలుపుతూ 2 నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేయండి. ఘీ లేకపోతే బటర్ అయినా యూస్ చేయవచ్చు, ఇది ఆప్షనల్. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసి కాసేపు కారం గ్రేవీలో మిక్స్ అయిన వెంటనే 1 టేబుల్ స్పూన్ నా స్టైల్లో ప్రిపేర్ చేసుకున్న సింపుల్ వెజ్ మసాలా వేస్తున్నా, ఇది ఆప్షనల్. ఇది వేయకున్నా పర్లేదు. 500 గ్రాముల లార్జ్ డైస్ పీసెస్గా కట్ చేసుకున్నటువంటి పనీర్ యాడ్ చేసి నెమ్మదిగా పనీర్కి గ్రేవీ మిశ్రమం బాగా పట్టే వరకు కలిపేసి గ్రేట్ చేసుకున్నటువంటి పనీర్ని వేయండి. ఫ్రెష్ క్రీమ్ని కూడా యూజ్ చేయవచ్చు, అది ఆప్షనల్. ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పనీర్ రెడీ నౌ. బై ద వే ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం మర్చిపోకుండా యాక్టివ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పవన్ బోడా.